కృతజ్ఞతాస్థుతులు అంటే ఏమి జరిగినా దేవుని చిత్రాన్ని అంగీకరించమంటుంది. ప్రతి విషయం నందులో అంటే చెడు జరిగినా మంచి జరిగిన నీ చిత్రమే ప్రభావ జరిగింది కనుక నేను అంగీకరిస్తా ఉన్నా అంటే అంగీకరించే మనస్సు కలిగి ఉండమంటుంది. అంటే ప్రార్థన చేసినప్పుడు జరిగిందని అంగీకరించమంటుంది. ఏదైనా విషయాలు జరిగింది సపోజ్ ఈ విషయంలో ఇది జరిగింది సపోజ్ అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక పరిస్థితులు ఎంతమంది కూడా నేను సాక్ష్యం చెప్పిన ఏంటంటే ఒకసారి రోడ్లు పోయడానికి ఛత్తీస్గఢ్ వర్క్ చేస్తుంటే చాలా అప్పులు అన్నమాట. ట్రాక్టర్ వాళ్ళు కొత్తగా ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి. నాకు ఆ డబ్బులు చాలా అవసరం. అప్పుడు ఏం చెప్తా ఉందంటే అంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపుని బట్టి నీ బాకీ తీరాలంటే పలానా చోట వర్క్ చేయాల్సిందే. ఇంకా ఆ వర్క్ ఒకటే ఆధారం అనమాట. అప్పుడు నాకు ఆ రోజు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తా ఉంటే ఒక 4 రోజులు గడిచిన తర్వాత 5 రోజులు గడిచిన తర్వాత వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు రేటు పెంచట్లేదండి, మాకు రేటు సరిగ్గా రావట్లేదు, కాబట్టి మీరు ఏం చేయండి అంటే మాతో పాటు మీరు కూడా స్ట్రైక్ చేయండి, ట్రాక్టర్ ఆపేసి చేయాలి మీరు అంటే. నేను ఎక్కడి నుంచో వచ్చినోని మిగతా వాళ్ళందరూ అక్కడ లోకల్ ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళే 15 ట్రాక్టర్లు అక్కడ ఉంది. నేను బయట నుంచి వెళ్ళినవాడిని, నాదో ట్రాక్టర్. అయితే అయ్యా మీరందరూ ఎక్కడోళ్ళే, నేను ఆపడానికి వీల్లేదు, మీరందరూ ఎక్కడోళ్ళు కాబట్టి మీరందరూ కలిసి స్ట్రైక్ చేయొచ్చు. నేను 3 సంవత్సరాల నుంచి పనిచేస్తాను ఈ దగ్గర, నన్ను నమ్మి ఇక్కడ వరకు తీసుకొచ్చింది, నేను ఎక్కడో ఉన్నాను కాబట్టి నేను అతనికి నమ్మకంగా ఉండాలి కదా, నేను స్ట్రైక్ చేయడం పద్ధతి కాదు. అయినా ఒక పని చేసి మీరందరూ 300 అడుగుతున్నారు కాబట్టి ఒక పెట్టుకొచ్చి 350 అన్నది, అప్పుడే ఆయన 300 చేస్తారు. మీరు 300 అంటే 250 చేస్తారు. అప్పుడు మీ కోరిక నెరవేరదు, మీరు అనుకున్న రేటు రాదు. నేను ఈ మాట అన్నప్పుడు వాళ్ళు గుమస్తాయి ఏం చెప్పాడంటే ఓనర్ గారు వచ్చాడు మధ్యాహ్నం. వాళ్ళు గుమస్తా పొద్దుగా టైంలో ఉన్నారు, ఎన్ని మెల్లకుండా ఏమీ మాట్లాడలేదు. తర్వాత నా పని నేను చేసుకుంటాను, మిగతా వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు. అయితే అప్పుడు ఆయన అన్నాడు కదా, వాళ్ళ ఓనర్ గారు రావడమే, మెయిన్ కాంట్రాక్టర్ ఎవరైతుందో ఆయన రావడమే ఇతను వెళ్ళి అతనికి చెప్పాడు, రవి గారేనండి ఈ స్ట్రైక్ అంతటికి కారణం నాయకుడు రవి గారండి అని చెప్పింది. ఎలాగ రవి గారు అంటే అతనే రేట్లు పెంచమని చెప్తుంటే నేను విన్నాను అన్నాను. కానీ వాస్తవంగా అక్కడ జరిగిన సబ్జెక్ట్ ఏంటి వేరు. ఇతను ఆ మొక్క మాత్రమే విన్నాడు కాబట్టి నేనే దోషినని చెప్పి వెళ్ళి అతను చెప్పడమే. కాంట్రాక్టర్ గారు నన్ను పిలిచాడు, పిలిచి రవి నువ్వు ట్రాక్ చేసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపోయాను. అదేంటి సార్ అంటే లేదు నేను ఇంటికి వెళ్ళిపో, అవసరం లేదు, ఉదయం డబ్బులన్నీ రాసి ఇమీడియట్లీ ఇప్పుడే చెక్ ఇచ్చేస్తా, నేను లెక్క చూసి ఇతను లెక్క ఎంత అయిందో నోట్స్ చూసి ఇచ్చేయాలి అంటే టకటక ఆయన లెక్క చూసి 10,500 పోతాయి సార్ రవి గారు. ఆ 10,500 చెక్ రాసి పట్టడం చేసి అనుకున్నట్టు 15,500 చెక్ రాసి అనుకున్నట్టు చెక్ అక్కడ చూసేసి ఇక తీసుకుని వెళ్ళిపోయాను. అదేం సార్ అన్యాయం సార్, నేను 3 సంవత్సరాల నుంచి చేస్తాను, నేనేంటో మీకు తెలుసు, ఇదేం సార్ ఇంత అన్యాయంగా మరి మీ ఓడి చెప్తుందని మీరే డిసైడ్ చేసేసారు ఏం జరిగింది అనేది. నా మాట ఒకసారి వినండి సార్, ఏ పరిస్థితుల్లో నేను ఏం మాట్లాడానో మీ ఓడి దగ్గర నాకు వెలిగింది. ఇప్పుడు నేను చెప్తానని మీకు సమాధానం, మీ సమాధానం నాకు అవసరం లేదు. నా గుమస్తా నీకంటే నమ్మకమైన నువ్వు 3 సంవత్సరాల నుంచి చేస్తే అతను నా దగ్గర 15 సంవత్సరాల నుంచి చేస్తాను, నేను అతనే నమ్ముతాను, నేను నిన్ను నమ్మకం కాబట్టి వెళ్ళిపోవడం మంచిది. నాకేంటి వస్తుంది ఇందుకనే నేను 85,000 కట్టాలి, నాకు వచ్చింది 10,500. ఏం చేయాలో అర్థం కట్టాలి. ప్రభా ఇస్తారు ఏదైతే అదేంటి దేవుడు రమ్మన్నాడు, దేవుడే తీర్చేవాడు అనుకున్నా. వీడు బయటపరచు కానీ లోపల చాలా ఏడుతుంది, అర్థం కట్టాలి. సరే బట్టలు బ్యాగ్ తీసుకున్నా, డాక్టర్ ఎక్కడ వచ్చేది ఏదైతే అదండి. ప్రభు నన్ను ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నావు ప్రభు అని నేను లోపల నా బాధ దేవుడితో నా మాటలు నువ్వు వెళ్ళవయ్యా అని నాకు తెలిసి దేవుడు తలంపు. సరే ఏదైతే అది ఎందుకు దేవుడే చెప్తా ఉన్నాడు, ఇట్లా మన తలంపు దేవుడి తలంపు అనుకుంటాం. యాక్చువల్గా బాగున్నాడు, దేవుడే మాట్లాడింది మనతో. సరే ఇంటికి వచ్చేసిన తర్వాత మరి ఇక దేవుడే పంపించింది కాబట్టి దేవుడు కృతజ్ఞతలు, ఏదో జరిగిపోయింది. దేవుడు అక్కడ పంపించిన కృతజ్ఞతలు, ఇక్కడ పంపించిన కృతజ్ఞతలు అనుకున్నాను. మళ్ళీ 4-5 రోజులు అయిన తర్వాత షెడ్కి వెళ్ళి పేపర్ ఇట్లే ముందు పేపర్ తీసుకొని ఆ ఊరి పేరు కిష్టారంలో 20 ట్రాక్టర్లు తాగలు పెట్టిన నచ్చలేదు. 10 లారీలు పెట్టి నచ్చలేదు. కిష్టారం అంటే నేను 10 తీసుకుంటే కదా అనుకుంటే పేపర్ తీసి సున్నాను చదివి
చదివి తలకాయ లేదు, తలకాయ లేపేసి కాలిపోయిన ట్రాక్టర్లు కనపడుతుంది. అక్కడ పేపరెట్ చూడడం తలకాయ పైకి రాదు, ఈ పక్కన కాలిపోయిన ట్రాక్టర్లు కనపడుతుంది అదే చెట్టు. ఇదేంటి ఈ ట్రాక్టర్లు లాగే ఉన్నది, ఇందులో కాలిపోయిన చూస్తే అయ్యే ట్రాక్టర్ ప్రభావం ఉదయ ఈ కృతజ్ఞతలు ప్రభావ. దేనికి? నన్ను అక్కడ ఉంచకుండా పంపించినందుకు నాకు నష్టమే జరిగింది. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతి దాంట్లో కృతజ్ఞతలు చెప్పమంటారు. అంటే నీకు నష్టం జరిగినా కృతజ్ఞతలు తెలియజేయమంటారు. కనుక మనం దేవుడికి ఏం చేయాలట? కృతజ్ఞతలు తెలియజేయమంటారు దేవుడు. అంటే మనకి ఎదురు దెబ్బ ఎందుకు తెలియజేస్తాం దేవుడు అంటే, నేను ముందు చూసు, అంటే నేను ముందు జీవితంలో నువ్వు ఇంకా చెడిపోకుండా ఉంటాకి నేను ఇక్కడ కనీసం చిన్న దెబ్బ కొట్టైనా నేను అడ్డుకుంటున్నాను దేవుడు. అంటే దేవుళ్ళో ఉన్న వాళ్ళకి ఆపదలు కలగవు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. కొంతమందికి అనుకున్నారు, సపోజ్ ఒక జలుబు చేయడం లేకపోతే ఇంకోటి జరగడం జరిగింది. అది పెద్ద జబ్బేం కాదు వాస్తవంగా. కృతజ్ఞతలు తెలియజేస్తాం, దేవుడిని ప్రార్థన చేస్తాం, కలిగిపోతుంది. అంటే పెద్ద సింటమ్స్ వచ్చే ముందు మన శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు మనం ఏమనుకున్నామంటే భయపడిపోతాము. కానీ దేవుడికి తెలియజేసి అది కూడా ఆయన తలంపే ఉండలేదు. ఆ జలుబు రావడం, జ్వరం రావడం, పెద్దవాటిని రానివ్వకుండా కాపాడడానికి దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఏదో చెడు కూడా చేయడం దేవుడు ఉద్దేశం. యోగును కూడా అట్లా ఎంచుకున్నాడు కదా. యోగుని ఏం చేశాడు? ఒక చిన్న కారణం పెట్టి అతని ప్రాణాన్ని మాత్రం తీసి నీకు అంత అధికారం వస్తుందని చెప్పింది దేవుడు. కానీ దానివల్ల ఏం చేసింది దేవుడు? యోగుని ఈ గ్రంథంలో ఎక్కేలాగా చేసింది. నష్టమే అతనికి. తన పిల్లలు బాగుంటుందో ఆస్తిని బాగుంటున్నాడు, కానీ తరతరాలుగా లేదు యుగ యుగాలుగా తన దేవుడితో కలిగి ఉండే భాగ్యాన్ని, మరి గ్రంథంలో నిలిచి ఉండే భాగ్యాన్ని యోగుకి ఇచ్చింది. నష్టమే చేసి ఉండొచ్చు బట్ కానీ వాడి దేవుడికి ఏం చెప్పమంటుండో? కృతజ్ఞతాస్థుతులు చెల్లించమంటుండో. కాబట్టి మనం కూడా ప్రతి దాంట్లో మరి ఈరోజు కూడా అదే చెప్తాను నేను. మనం ఇక్కడ కలుసుకున్నందుకు, లేకపోతే దేవుడి అక్కడ మరి మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మాట్లాడడానికి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను. చెప్తాను కదా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగింది, పరిశుద్ధుల ఆవరణములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుగుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండి, హెచ్చువాటి ఎందు మనసుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండి మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దంటాడు. నిరీక్షణ గలవారై సంతోషించు. ఇది చెప్పడానికి చాలా చిన్న మాట ఇది, కానీ నిరీక్షణ కలిగి ఉండడం అనేది చాలా మన మనసులో ఏం చేద్దంటే, ఈ వాషింగ్ మిషన్లో బట్టలు పిండి మళ్ళొకసారి పిండి ఆరేసినట్టు. నిరీక్షణ అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్ అనమాట మామూలు జీవితంలో అనుభవించడానికి. నిరీక్షణ అని చెప్పడానికి మాత్రం 4 పదాలు, కానీ ఇది కొంతమంది జీవితాల్లో జీవితం వెళ్ళిపోతుంది. కొంతమంది నిరీక్షణ ఎట్లా ఉంటుందంటే, నిరీక్షించి కుదించి ఓ 14 సంవత్సరాలు లేదా ఒక 25 సంవత్సరాలు, ఓ 35 సంవత్సరాలు వెళ్ళిపోతాయి ఈ నిరీక్షణలో. చాలామందికి ఇట్లా జరిగిన సందర్భాలు వాళ్ళ జీవితాల్లో విజయం లేక ఇప్పుడు 35-40 సంవత్సరాలకి నిరీక్షణ కలిగి సాధించుకుందాం అనుకో. చారా ఏం చేసింది? ఎన్ని సంవత్సరాలు సాధించుకుంది? అయాస్. ఆవిడ నిరీక్షణ ఏమందాం మనం. కానీ నిరీక్షణ అనే దాన్ని లేట్గా ఇచ్చాడు దేవుడు, కానీ పునాది చాలా బలంగా ఇచ్చాడు అనమాట. చాలా బలంగా అంటే చాలా బలంగా. ప్రపంచానికి మరి శారా లాంటి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఎక్కడ దొరకదు మనకు అంతకంటే నిరీక్షణ. అట్లా అంత నిరీక్షణ కలిగి, ఎంత నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, నిరీక్షణ అనే పదాన్ని ఇక్కడ మరి ఎంత బాగా ఉదాహరణలో వాడచ్చంటే, నీవు ఎంత నిరీక్షణ కలిగి ఉంటే అంత గొప్పగా దేవుళ్ళో ఆశీర్వదించబడతాం అంటానికి చాలా బెస్ట్ ఉదాహరణ. కాబట్టి ఏం చెప్పమంటాడు, మనం ఒకసారి
విశ్వాసులైన తర్వాత నిరీక్షణ కలిగి ఉన్న మనుషులు, సంతోషించిన మనుషులు. ఇంకోటి ఏంటన్నా పట్టుదల కృతజ్ఞత స్థితిని చెల్లించమంటాడు. ఇందాక ఫస్ట్ వాక్యం చెడు జరిగినా మంచి జరిగినా అంటే దేవుళ్ళు నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రతిదీ. కానీ చెడు జరిగితే మంచిది కాదు, సాతాంది. మంచి జరిగితేనే దేవుడు అంటున్నాం కదా. బట్ కానీ దేవుడు కూడా మనం దేవుడిలోకి వచ్చిన తర్వాత చెడు కూడా ఏమని అనుకోవాలి మనం ఇక్కడ. దేవుడే దాన్ని అంగీకరిస్తాడు అనేది మనం అంగీకరించాలి ఫస్ట్. మనం దేవుడిలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ దేవుడు చేస్తుందని నమ్మినప్పుడు చెడుని దేవుడే మనకు పెడతాడని ఎందుకు అనుకోవట్లా? అంతే కదా. ఆ ముందు కూడా దేవుడే పెట్టి మనకు పెద్ద ఫలితాలు వచ్చేలాగా చేస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని మనం అంగీకరించాలి. జస్ట్ చిన్న ముందు వచ్చిందనుకో, ఏంటి మేము జీవితంలో పెద్ద విశ్వాసం కదా, చిన్న మాట్లాడటం ఏంటి, మేము తరతరాలుగా దేవుడిలో ఇదవుతున్నాం కదా. దేవుడు మీరు మార్చుకోవడానికి ఏదో ఐడియా చేసుకుంది కాబట్టి దాని ప్రకారం నేను ఒక బ్రిడ్జ్లా కడతాను అనమాట. దానికి సమస్యకి నీకు. కాబట్టి ఆ బ్రిడ్జ్ అయినాక నువ్వేం చేయాలా? నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం అది ఎన్ని సంవత్సరాలు అనేది శారాన్ని చూసి నేర్చుకోవడం చాలా గొప్ప విషయం. ఇక్కడ దాని గురించి మీకు ఉదాహరణ చేస్తున్నాను. మరి మన జీవితంలో ఎన్నో చెట్లు చూసుకుంటాం, కానీ వెదురు చెట్టు గురించి ఇక్కడ మీకు చెప్తాను. ఎదురు అనేది ఏం చేస్తుందంటే మనకి కంటికి కనిపించినంత ఈజీ కాదనమాట. ఎదురు మొక్క ఈ సంవత్సరం మనం భూమిలో వేసినట్టు అది ఒకసారి స్ట్రైట్ పైకి వెళ్ళిపోదు. అదేం చేస్తుందంటే దగ్గర ఒక 10 సంవత్సరాల వరకు మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది. చాలా చిన్న పొదలాగా లేదా చాలా చిన్నగా కనిపిస్తుంది. దాని రూట్ మనకు తెలియదు. అది ఎంత దూరం భూమిలోకి వెళ్ళింది, ఎంత అది బ్యాకప్ తీసుకుంటుంది అనేది. అది బ్యాకప్ కోసం ఎదురు చెట్టు ఒక్కొక్క విత్తనాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క విత్తనం 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు తీసుకుంటుంది. ఆ 12 సంవత్సరాల తర్వాత ఒక్కసారి అది బొంగులు తీస్తాయి. అంటే మీన్స్ ఆ స్ట్రైట్ బొంగులు వస్తాయి కదా, అది తీయడం మొదలైతే చాలా ఆకాశం పైకి ఒక్కొక్కటి 50 అడుగుల దాకా వెళ్ళిపోతాయి. అంటే ఎన్ని సంవత్సరాలు నిరీక్షించింది అది 50 అడుగులు తీయడానికి? 10 సంవత్సరాలు వెయిట్ చేసింది. బట్ కానీ మిగతా చెట్లు అట్ట కాదట. ఈ రూట్ కాజ్ ఏదైతుందో దీనికోసం అంటే బేస్మెంట్ వేసుకోవడానికి 10 సంవత్సరాలు నిరీక్షించాలి. అదంత బేస్మెంట్ వేసుకుంటుంది కాబట్టి ఒకసారి అంత పైకి వెళ్ళగలిగింది. మిగతా చెట్టు 10 సంవత్సరాలు అయినాయి అనుకోండి. సపోజ్ జామ చెట్టు ఉంది, 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది? మహా అయితే 20 అడుగులు అయింది. అదే ఎదురు చెట్టు 10 సంవత్సరాలకి 50 అడుగులు కూడా అది. కారణం ఏంటంటే దాని బేస్మెంట్ అది చాలా కూల్గా చాలా సంవత్సరాలు సైలెంట్గా నిరీక్షణతో తయారు చేసుకుంటారు. అట్లనే ఇక్కడ వెదురు బొంగులు ఎందుకు ఉదాహరణ తీసుకున్నంటే అంత ఎత్తుకు ఎదగాలి అంటే మనం చాలా నిరీక్షించాలి. కాబట్టి ఆ నిరీక్షణలోనే మనం గొప్ప విజయాలు సాధించగలం. కానీ డే బై డే ఈరోజు లేకపోతే రేపు ఎల్లుండి మనం అందరం అనుకుంటాం దేవుళ్ళలోకి వచ్చినప్పుడు కొత్తగా రాగానే మనం అనుకుంటుంటే దేవుళ్ళలోకి వచ్చేసినాం నేను మాకే సమస్యలు వాస్తవంగా మా సైకాలజీ కూడా నా సైకాలజీ మేబీ అట్లే ఉండేది మొదట్లో. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆ రోజుకి ఆ రోజు హెచ్చించడం కాదు. మన బైబిల్లో ఎంతమంది విశ్వాసాలు చూసినా మనకు అదే అర్థమవుతుంది. వాళ్ళ జీవితం ఇట్లా వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఎక్కడో దేవుడు ఒక చిన్న అద్భుత కార్యం చేసి వాళ్ళందరినీ కూడా ఈ బైబిల్లో ఎక్కించారు. అంటే వాళ్ళ జీవితంలో ఎంతకాలం నిరీక్షించు ఆ విజయం కోసం అంటే దేవుడిని నమ్ముకొని నిరీక్షించి గొప్ప విజయాలు. అంటే ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం, ఈ బైబిల్లో ఉన్నంతకాలం వాళ్ళ విజయాలు దీంట్లో నిక్షిప్తం చేయబడ్డాయి. అంటే ఎంత కాన్ఫిడెంట్ వాళ్ళు దేవుడిని నమ్మారు, ఎంత దేవుడితో కలిసి నడిచారు అనే దానికి బైబిల్లో మనకు దేవుడు తయారు చేస్తారు. ఎందుకు తయారు చేసింది ఇవన్నీ అంటే మీరు కూడా వీళ్ళందరికంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు పొందుకోగలరు, దేవుళ్ళు మంచి ఫలితాలు పొందుకోగలరు. కానీ నిరీక్షించడం మనకి రావాలి. అదే చెప్తుంది కదా దేవుడు, వీళ్ళందరికంటే మీరు ఎక్కువ కార్యాలు చేయగలరు అంటుంది. ఆయన శిష్యుల కంటే కూడా ఎక్కువ కార్యాలు చేయగలరు నాకంటే ఈ వెనకొచ్చే వాళ్ళు అంటుంది. మరి ఎప్పుడు చేయగలము అంటే దేవుడిని పట్టుకొని అతికి మనం దేవుడితో కలిసి నడిచినప్పుడు నమ్మకంగా నిరీక్షణ కలిగి కృతజ్ఞత కలిగి దేవుడితో కృతజ్ఞత కలిగి నిరీక్షణ కలిగి నమ్మకంగా నడిచినప్పుడు సంతోషంగా అంటాడు. అది కూడా లేదా కష్టంగా దేవుడితో నడిచేటప్పుడు అబ్బా ఏంటండి ఇది దేవుడిలో ఉండగానే అంటే నువ్వు సంతోషంగా భరిస్తున్నావా నీ కష్టాన్ని, లేకపోతే ఏదో వాడ బరువు మోసినంత ఇదిగా చిక్కుపోద్ది కదా చాలా బరువుతో, అలా బరువు అసలు దేవుడితో ఉండగానండి చాలా బాధతో తెలుసా నా వల్ల కాబట్టి నీకు భారవద్దని దేవుడే చెబుతున్నాడు.
స్వస్థ భారం నా మీద ఏమంటుంది కదా దేవుడు. కానీ నువ్వెందుకు సంతోషించట్లా? ఆ సంతోషం ఎందుకు రావట్లా నీకు? నీ అప్పుల్లో ఎందుకు సంతోషం రావట్లా? నీ అనారోగ్యంలో ఎందుకు? ఎప్పుడు ఉంటుంది నీకు దేవుళ్ళో నిజమైన అంటే ఆ నమ్మకం నీకు లేదా? ఆ నమ్మకం ఉన్నప్పుడు నీ కష్టంలో కూడా నీకు సంతోషం ఉంటుంది. అదే చెప్తుంది కదా, నీ అనారోగ్యంలో సంతోషం ఉంటుంది, నీ పేదరికంలో సంతోషం ఉంటుంది, లేదు నీ ఇబ్బందుల్లో సంతోషం ఉంటుంది, నువ్వు ఇరుకులో సంతోషం ఉంటుంది. ఎప్పుడది దేవుడితో కలిసి కొనసాగుతున్నావు అనే ఆ సాటిస్ఫాక్షన్ నీకు ఉన్నప్పుడు. అది లేనప్పుడు నీకు నిజమైన భారమే ఏమంటుంది? అది షిప్పులు లాకపోయినట్టే భుజాన్ని పెట్టుకోవు నువ్వు, అంతే కదా. నీకు దేవుడి మీద నమ్మకం లేదు అంటే నువ్వు షిప్పులు లాకపోయినట్టే. నమ్మకం ఉంది అనుకుంటే సంతోషమే నీకు. దేవుడు ఖచ్చితంగా నన్ను ఈ భారం నుంచి విడిపిస్తుంది కాబట్టి నేను సంతోషంగానే ఉంటానని చెప్పి మనం అనుకుంటాం. కాబట్టి దేవుడిలో నిరీక్షణ ఉన్నప్పుడు ఎంత భారమైనా మనం సంతోషంతో మోసుకొని పోగలం. ఇంకా కొద్దిగా ముందుకు పోదాం. ఎస్ తులసీలకు రాసిన పత్రిక 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను వీలైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. కాలమ్మ ఇంకొక మళ్ళీ ఇందాక మనం ఏమన్నా ఫస్ట్ కృతజ్ఞత కలిగి ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. దాంతోపాటు ఇంకొక 2 లింకులు వేసింది దేవుడు ఇక్కడ. అరే ఇవి అన్నారు కదా నీకు, మళ్ళీ దానికి లింకులు ఏంటండి, దానికి కూడా ఇంకొక లింకులు పెట్టింది. ఇంకా వీటన్నిటితో పాటు ఏం కలిగి ఉండమంటుందో జాలి కలిగి ఉండమంటుంది. అంటే ఎవరి పట్ల జాలి కలిగి ఉండాలి మనం, అది కూడా చెప్తుంది. దయాలుత్వము, వినయము, సాత్వికమును, దీర్ఘశాంతం అట. ఆహా, ఈ దీర్ఘశాంతం అనే పదం కూడా ఇందాక అనుకున్నాం కదా, 4 అక్షరాల్లాగా నిరీక్షణ అని ఉంటుంది. కానీ దీర్ఘశాంతం అనేది కలిగి ఉండటం అనేది ఇక అది ఎంత గొప్ప వాళ్ళకైనా వెనక్కలాగేది ఇదన్నమాట. దీర్ఘశాంతం అనే మాటలోనే లైఫ్ టైం అని అర్థం. నీ లైఫ్ టైం కూల్గా ఉండడం, ఎట్ ఎనీ టైం అన్నమాట. ఎట్ ఎనీ టైం నీకు బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, అది ఉండగలమా దీర్ఘశాంతం? ఒక రోజు మా దీనా గారు ఎప్పుడైనా తేడా వచ్చిందంటే ఏమంటుందంటే ఇట్లా అవుతుంది, నాకు అర్థమైపోయి వద్దులే వద్దులే అంటే దీర్ఘశాంతం ఎక్కువ ఏమవుతుంది, ఎవరికైనా సాధ్యం అవుతుంది. నాకు కూడా పిల్లల మీద కూడా మనకి ఏముంటుంది, అప్పుడప్పుడు చాలా ప్రేమ ఉంటుంది మామూలుగా. కానీ దేవుడు ఏం చెప్తుండో అవన్నీ పోయి నీకు ఏముండాలంటుందో అంటే ఈ క్వాలిటీస్ అలవాటు చేసుకోమంటాడు దేవుడు. నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు దాన్ని ఏమంటారు, నువ్వు నిజంగా నా క్వాలిటీస్ అన్నీ నీలోకి రావాలి, అనుభవించాలి అంటే మనం ఏమనుకుంటాం, చర్చికి వచ్చే వాళ్ళందరూ నాకు అన్నీ కావాలని అనుకుంటాం. ప్రతి తలాంతు కావాలనుకోవడానికి మనం ఎంత క్వాలిటీస్ కలిగి ఉన్నాం. ఐ మీన్ ఒక 5 లీటర్ల డబ్బాలో 5 లీటర్లు మాత్రమే పోయగలం, 10 లీటర్ల డబ్బాలో 10 లీటర్లు నీళ్ళు పోయగలం. అంటే దేవుడు ఏం చెప్తున్నది, నీలో నువ్వు 5 లీటర్ల డబ్బావా, 10 లీటర్ల డబ్బావా, 1000 లీటర్ల డబ్బావా, నువ్వు ఎంత సంపాదించుకోవటమో నీ క్వాలిటీస్ అన్ని కావాలని చెప్తుంది ఇక్కడ. నీకు ఎంత కావాలా? నీకు 5 లీటర్లు కావాలంటే 5 లీటర్లు కలిగినట్టుంది, 2 క్వాలిటీస్ చాలు. ఏమండి, జాలి కలిగి ఉంటుంది, పక్కన కాకపోతే జాలి కలిగి ఉండడం చాలుకుంటాను, మిగతా క్వాలిటీస్ వదులుతావు అంటే నువ్వు 5 లీటర్లే, అంతే కదా. ఇంకొక నంది ఏం చేస్తుంది, సార్ నేను 10 లీటర్లు కావాలంటే సరే నిరీక్షణ కూడా ఉంచుకో, నువ్వు ఒకటాను అంటే 10 లీటర్లు. కుమార్ ఏం చేస్తుంది, నాకు అన్నీ కావాలన్నా అందనుకో, నువ్వు 1000 లీటర్లు డబ్బాలాగా అన్నీ ఉండాల్సిందే. నీలో ఏముండాలి, ఈ క్వాలిటీస్ అన్నీ నువ్వు పాటించాల్సిందే, అప్పుడే నువ్వు 1000 లీటర్ల డబ్బా అవుతావు, అంతే కదా. కాబట్టి దేవుళ్ళో ఏముండాలని చెప్తుండు, నువ్వు ఎంత ఆశిస్తావో నువ్వంతా కలిగి అదే చెప్తుంది. నువ్వు రాగానే నీకు అన్నీ ఇస్తా అంటే దేవుడు దీవించేవాడండి. మనకి ఎన్ని వద్దండి అని పాపక్షమాపణ ఒప్పుకున్నా, పాపాలు ఒప్పుకున్నా, నేను ఐఎమ్ ఫ్రీ అండి, నాకు అన్నీ వచ్చేసినట్టు. అవును,
ఫ్రీ అండి, నాకు అన్నీ వచ్చేసినట్టు 100%, 100 మార్క్స్ నేను. అవునా? క్వాలిటీస్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటి మన జీవితంలో పేర్చుకుంటా వెళ్తే అది 20 years ఓల్డ్ చేయొచ్చు, 60 years ఓల్డ్ చేయొచ్చు, 20 years ఓల్డ్ కూడా ఇవన్నీ ఉండొచ్చు. వయసుని బట్టి కాదు ఇక్కడ. నీ క్వాలిటీస్ ఎన్ని అనే దాన్ని బట్టి నువ్వు పొందుకుంటున్నావు. నువ్వు 1000 లీటర్ల డబ్బా అవుతావా, 5 లీటర్స్ డబ్బా అవుతావా అనేది నీ క్వాలిటీస్ని బట్టి దేవుడు లెక్క. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే దేవుడు కృతజ్ఞత, నిరీక్షణ, దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికం ప్లస్ వినయం, ఇవి అంటాడు. పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లు అంటాడు. ఇవన్నీ ఉంటే పరిశుద్ధులు ప్రియులైన వారు అంటాడు. అంతే కదా. వేరే వాళ్ళు మన దగ్గర బాగా కోప్పడ్డారు అనుకోండి, కోప్పడ్డప్పుడు మనం అంటాం అమ్మక్క దీన్ని అవ్వరాదమ్మా, ఎందుకంటే కోప్పడుతున్నాం మీదంటే ఎస్ మీకు ఆ క్వాలిటీ ఉన్నట్టే వచ్చినట్టే. అట్లా కాకుండా నాకు కోప్పడతాను, నువ్వే అనుకున్నా నేను నా సంగతి నీకంటే ఎక్కువ నేను అంటే అంటారు లవ్కున్నారు. అప్పుడప్పుడు నన్ను నేను అనవా ఎస్ నీకంటే 2. కానీ దేవుడు ఏం చెప్తుందో దానికి పూర్తిగా మన రియల్ క్వాలిటీస్కి విరుద్ధంగా చెప్తాడు. అవతల కోప్పడ్డా ఏం కలిగి ఉండమంటుండే మన ప్రేమే కలిగి ఉండమంటుంది. ఎస్ నీ భార్య అవ్వచ్చు, నీ శత్రువు అవ్వచ్చు, ఇంకో అవ్వచ్చు. అతను తిట్టితే కూడా నువ్వు ఏం చెప్పమంటుండో ప్రేమతో సమాధానం చెప్పు, నవ్వుతూ సమాధానం చెప్పు, సంతోషంగా ఉంది. ఫస్ట్ సంతోషంగా ఉంటూ, సంతోషం అనేది ఫస్ట్ క్వాలిటీ ఇచ్చింది. సంతోషించింది మరలా చెప్పుదును సంతోషించింది. సంతోషం అనే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది దేవుడు. నిజంగా అట్లా ఉంటున్నారమ్మా క్వాలిటీస్. సంతోషించుడు మరలా చెప్పుదును అంటే ఏంటయ్యా, మన ఇంట్లో డబ్బులు అంటే ఎట్లా సంతోషిస్తుంది కదా. మా ఆయనగారికి బాగాలేదంట అంటే సంతోషించుకుంటాడు. మా అత్తగారికి బాగాలేదయ్యా, సంతోషం ఏంటి చెప్పు అంటే ఎప్పుడు సంతోషించగలుగుతా? మహా సంతోషం.